హలో, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అంకరా హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఈ రోజు మనము ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడదాము. అసలు ఎండోమెట్రియోసిస్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనుకుంటే చాలా మంది వరి అవుతుంటారు. ఫస్ట్, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్ లోపల లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం. ఆ పొర యూట్రస్ లోపల కాకుండా యూట్రస్ బయట పెరిగితే దాన్ని కండిషన్ ని ఎండోమెట్రియోసిస్ అంటారు. కామన్ గా అది ఉండే ప్లేసెస్ ఏంటంటే ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, లేకపోతే పెద్ద పేగు అంటే ఇంటెస్టైన్స్, రెక్టమ్ దగ్గర కామన్ గా ఉంటుంది. అలా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడు విపరీతమైన పెయిన్ ఉండడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఎండోమెట్రియోసిస్? ఎండోమెట్రియోసిస్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా మనకి చెప్పలేము. అది కొంతమందికి జెనెటిక్ ఉంటుంది, కొంతమందికి అసలు ఫ్యామిలీలో ఎవరు లేకపోయినా గానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రెగ్నెన్సీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎండోమెట్రియోసిస్ లో ఎండోమెట్రియం లైనింగ్ బయట పెరగడం వల్ల మనకి చాలా మందికి ఓవరీస్ లో కామన్ గా పెరుగుతుంది. అది తరచుగా బ్లీడ్ అయ్యి అక్కడ స్కార్ అనేది ఫామ్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే మంత్ కి ఫాలికల్ అనేది పెరుగుతుంది, కానీ అది రప్చర్ అవ్వక ఓవులేషన్ అవ్వకపోవచ్చు. ఆరెల్స్ ఫాలోపియన్ ట్యూబ్ కి అతుకులు తయారయ్యి ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడం కూడా జరగవచ్చు. దాని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. అండ్ ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. అండ్ బాడీలో స్పర్మ్ వచ్చిన తర్వాత కూడా స్పర్మ్ క్వాలిటీని కూడా తగ్గుతుంది. అండ్ ఎగ్ స్పర్మ్ కలవకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎండోమెట్రియోసిస్ వల్ల యూట్రస్ లైనింగ్ లో కూడా ప్రాబ్లం ఉండి ఎంబ్రియో అనేది అతుక్కోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 30 to 50% తగ్గుతుంది. కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. ఓన్లీ గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి న్యాచురల్ కూడా కన్సీవ్ అవ్వచ్చు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే న్యాచురల్ ఆర్ ఐయుఐ ట్రై చేయొచ్చు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉంటే అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఐవీఎఫ్ లో ఎంబ్రియోస్ అనేది మనకి తయారు చేసుకొని ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటాము. తర్వాత మనకి ఇంజెక్షన్స్, ఆరల్స్, మెడిసిన్స్, ఆరల్ సర్జరీ వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ ని మొత్తం కరెక్ట్ చేస్తాము. కరెక్ట్ చేసి యూట్రస్ ని గానీ లైనింగ్ ని గానీ రిపేర్ చేసి తర్వాత మన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి సక్సెస్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎండోమెట్రియోసిస్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు, మాకు లైఫ్ లాంగ్ ఇలా పెయిన్ సఫరింగ్ తోటే ఉండాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎండోమెట్రియోసిస్ లో కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది.